హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక ఏప్రిల్ నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ చందాదారులు తమ ఈపీఎఫ్లోనే డబ్బును యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది. ఇక దీనికోసం కొత్తగా ఈపీఎఫ్ఓ మొబైల్ యాప్ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈపీఎఫ్లో కొంత భాగాన్ని మినహాయించి మెజారిటీ వాటాను చందాదారులు తమ బ్యాంకు అకౌంట్లోకి యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకునే ప్రాజెక్టుపై కార్మిక శాఖ పనిచేస్తుంది. ఇక ఈ యాప్లో చందాదారులు తమ డబ్బును విత్డ్రా చేసుకోవడంతో పాటు పాస్బుక్ బ్యాలెన్స్ లాంటి సేవలు కూడా పొందవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేసేందుకు ఎంత ఈపీఎఫ్ అందుబాటులో ఉంటుందనే వివరాలను తెలుసుకోవచ్చు. లావాదేవీలు పూర్తి చేసేందుకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు నిధులు సేఫ్గా వెళ్లేందుకు లింకు చేసిన యూపీఐ పిన్ను వాడాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఈ సేవలు మెరుగుపరిచేందుకు సాంకేతిక లోపాలను తొలగించేందుకు ఈపీఎఫ్ఓ 100 డమ్మీ అకౌంట్లతో ట్రయల్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్లోనే ఈ యాప్ను తీసుకొచ్చేందుకు కార్మిక శాఖ సిద్ధమవుతుంది. ఇప్పటిదాకా ఈపీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవటం, ఆ తర్వాత కొన్ని రోజులకు డబ్బులు పంపటం చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ త్వరలోనే వేగంగా ఈపీఎఫ్ డబ్బులు పొందే సదుపాయం రానుండటంతో చందాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.